వైసీపీ నేతలపై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. 5 ఏళ్ల పాటు వైసీపీ అరాచక పాలన సాగించింది. లిక్కర్లో పెద్ద ఎత్తున దోచుకున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడేమో చిలక పలుకు పలుకుతున్నారు అని అంటున్నారు. లిక్కర్ స్కామ్ నడిపిన పెద్దిరెడ్డి ఇప్పుడు చిలక పలుకులు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్కు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత లేదంటున్నారు నిమ్మల. ఆ రోజు నుండి ముఖ్యమంత్రి మంత్రులు చేసినటువంటి పనులు ఏంటయ్యా అంటే, ఏ రోజు లిక్కర్లో ఎంత వస్తుంది, ఏ రోజు ఇసుకలో ఎంత వస్తుంది, ఏ రోజు విలువైన భూముల్ని అమ్ముకుంటే మనకు ఎంత వస్తుంది, ఏ రకంగా గనుల్ని కబ్జా చేస్తే ఎంతకు వస్తుంది, ఇటువంటి రోజువారీ లెక్కలు, రోజువారీ నెలవారీ దోపిడీ లూటీ మీదే ఆ రోజు ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. తయారీ మీరే చేస్తారు, అమ్మకం మీరే చేస్తారు. అటువంటి కల్తీ నాసిరకం మద్యం తాగి లక్షలాది మంది అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు జేబులు కొల్లగొట్టడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మించి ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ నడిపినటువంటి మీరు ఈవేళ నీతి పలుకులు, చిలక పలుకులు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం ఈవేళ ప్రజలకు కలుగుతున్నటువంటి పరిస్థితి.